హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఆల్రెడీ మీరు తమిళ్ చూసే ఉంటారు కాబట్టి మీకు ఎంతో కొంత వీడియో ఏంటనేది అర్థమయ్యే ఉంటుంది. సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోనే తెలుసుకుందాం ఏంటనేది. సో లెట్స్ గెట్స్ ఇన్ టు ది వీడియో. సో మనకైతే ఒక మంచి స్కాలర్షిప్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ వీడియోలో దాని గురించి పూర్తి వివరాలు అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో స్కాలర్షిప్ మంచి ప్యాకేజ్తో స్కాలర్షిప్ అయితే స్టూడెంట్స్కి అందజేయనున్నారు. సో ఒక టెస్ట్ రాయడం వలన టెస్ట్లో మీకు మంచి స్కోర్ వస్తే మీకైతే స్కాలర్షిప్ వస్తుంది. సో ఇక్కడ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. స్కాలర్షిప్ టెస్ట్ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలోని ఆర్ఎస్ జనని అనే స్వచ్ఛంద సంస్థ నాలెడ్జ్ ఈజ్ స్ట్రెంగ్త్ అనే పేరుతో సో ఇక్కడ ఎవరి ఆధ్వర్యంలో మరి నిర్వహిస్తున్నారు అంటే రామకృష్ణ మఠం అనే ఆధ్వర్యంలో మనకి ఇక్కడ ఆర్ఎస్ జనని అనే స్వచ్ఛంద సంస్థ నాలెడ్జ్ ఈజ్ స్ట్రెంగ్త్ అనే పేరుతో మనకి ఇక్కడ అయితే మనకి టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో మరి ఆ టెస్ట్కు సంబంధించి ఇంకా పూర్తిగా మీరు తెలుసుకోవాలి. నాలెడ్జ్ ఈ స్ట్రెంగ్త్ పేరుతో యువత కోసం జాతీయ స్థాయి ఆన్లైన్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు 18 నుంచి 30 ఏళ్ళు యువతి యువకులు అర్హులు. మొదటి 150 స్థానాల్లో నిలిస్తే ₹10,000 నుంచి ₹50,000 వరకు నగదు ప్రోత్సాహం అందిస్తారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ఆయా అభ్యర్థులకు ఈ మొత్తం ఎంతోగానో ఉపయోగపడనుంది. ఈ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఏంటంటే మరి ఈ స్కాలర్షిప్ టెస్ట్కి ఎవరు ఎలిజిబుల్ అంటే సో ఎవరికైతే 18 ఇయర్స్ నుండి 30 లోపు ఎవరికైతే ఏజ్ ఉంటుందో సో వారందరూ ఈ స్కాలర్షిప్ టెస్ట్ అయితే రాయొచ్చు. సో మరి ఇక్కడ మొదటి 150 స్థానాల్లో నిలిచిన ర్యాంకర్స్కి ఇక్కడ 10,000 నుంచి 50,000 వరకు ప్రైజ్ మనీ కూడా ఇస్తామని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది నిజంగా చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు ఎవరైతే 18 ఇయర్స్ ఉన్నాయో సో వారందరూ ట్రై అయితే చేయండి. సో యూజ్ అవుతుంది. సో మీరు ఆ 150లో మీరు ఒకరైతే మీకు 10,000 నుంచి 50,000 వరకు ప్రైజ్ మనీ అయితే వస్తుంది. సో మరి ఆ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్లే మనకి ఇక్కడ ప్రకటనలో అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇంకెవరైనా ఇంట్రెస్ట్ కనుక ఉండి మీరు ఎగ్జామ్ టెస్ట్ రాయాలనుకుంటే మీరు ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోండి, రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ ఉచితం. ఆగస్టు 3న సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ప్రధాన పరీక్ష ఉంటుంది. మార్క్ టెస్ట్ని ఈ నెల 20న నిర్వహించనున్నారు. 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో నెగిటివ్ మార్కులు ఉన్నాయి. సో మనకి ఈ టెస్ట్ అనేది ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. చక్కగా ఇంటి నుండి మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఏం లేదు. సో రిజిస్ట్రేషన్ కూడా ఉచితమే అని మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ఆగస్టు 3న సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ప్రధాన పరీక్ష ఉంటుందని మనకి ఇచ్చారు. సో మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఆగస్టు 3 రోజు అయితే ఎగ్జామ్ అయితే వీళ్ళు చేస్తామని ఇచ్చారు. సో ఎగ్జామ్ కూడా డే టైంలో ఉండదు. సో ఈవినింగ్ 5 to 6 మధ్య అయితే ఎగ్జామ్ ఉంటుందని ఇక్కడ మనకి ఇచ్చారు. సో అదైతే మెయిన్ ఎగ్జామ్ అన్నమాట. సో ఆగస్టులో మనకి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ చిన్న మార్క్ టెస్ట్ లాగా మనకి ఈ నెల 20 రోజు అయితే మనకు ఉంటుంది. సో జస్ట్ మార్క్ టెస్ట్ మాత్రమే. సో మీకు ప్రాక్టీస్ కోసం ఆ టెస్ట్ అయితే నిర్వహించనున్నారు. సో మనకి ఈ ఎగ్జామ్ మరి ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎట్లా ఉంటుంది అంటే సో మరి మనకి 100 క్వశ్చన్స్ అయితే మనకి ఉంటాయి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే. సో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే అసలు లేదు. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి సో మీరైతే గెస్ చేసి ఆన్సర్స్ అయితే పెట్టేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి 4 తప్పు సమాధానాలకు 1 మార్కుని తొలగిస్తారు. ప్రశ్నలను వివేకానంద బోధనల నుంచి అడుగుతారు. సో మరి దానికి సంబంధించి ఈ బుక్స్ అన్నీ మనకి అక్కడ వెబ్సైట్లో అయితే ఉంటాయి. సో ఈ బుక్స్, అప్లికేషన్, రిజిస్ట్రేషన్ సో అన్నీ మనకి వెబ్సైట్ నుంచి చేసుకోవచ్చు. సో మీరు వెబ్సైట్కి రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి మీరు అవన్నీ అయితే చక్కగా చేసుకోవచ్చు.
మరి ఆ సైట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి సైట్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ రిజిస్టర్ అయ్యి మీకు అక్కడ పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు అవన్నీ చదివి రిజిస్టర్ అవ్వండి. సో మీకు రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ మీరు మొబైల్ నంబర్ అలాగే ఈమెయిల్ ఐడి అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేమ్ కూడా. సో అవి ఎంటర్ చేశాక మీకు రిజిస్టర్డ్ అయిన ఈమెయిల్ ఐడికి అయితే మీకు ఒక మెసేజ్ వస్తుంది. సో లాగిన్ అవ్వమని మీకు మెసేజ్ అయితే వస్తుంది. సో మీకు ఆ వెబ్సైట్లోనే మీకు ఎగ్జామ్స్కి సంబంధించిన ఈ బుక్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు. సో అందులో నుంచే మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇక్కడ మీకు అలాగే ర్యాంకులకు సంబంధించి కూడా ఎలాంటి ర్యాంక్ వస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. సో చూడండి, ఫస్ట్ నుంచి 10వ ర్యాంకు వచ్చిన వాళ్ళకి 50,000 అయితే వస్తాయి. సో ఎవరికైతే ఫస్ట్ ర్యాంక్ నుంచి 10వ ర్యాంక్ వచ్చిందో వాళ్ళందరికీ 50,000. నెక్స్ట్ 11వ ర్యాంకు నుంచి 20వ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 40,000. నెక్స్ట్ 21వ ర్యాంకు నుంచి 70వ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 20,000. లాస్ట్ అండ్ ఫైనల్ 71వ ర్యాంకు నుంచి 150వ ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరికి 10,000 అయితే ఇస్తామని ఇక్కడ మనకి క్లారిటీగా ఇచ్చారు. సో ఈ విధంగా మనకి అమౌంట్ అయితే ఇస్తారు. సో 10,000, 20,000, 40,000, 50,000 అయితే ఇస్తారు. 71 నుంచి 150 మధ్య అయితే చాలామంది ఉంటారు. సో వారందరికీ 10,000 వస్తాయి. హై ర్యాంకు 1 నుంచి 10వ ర్యాంకులో ఉన్న వాళ్ళందరికీ 50,000 అయితే ఇస్తారు. సో ఇదన్నమాట. అలాగే ఇప్పుడు నేను మీకోసం వెబ్సైట్ ఎలా ఉంటుంది, సో వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో వెబ్సైట్కి సంబంధించి అయితే ఇప్పుడు మీరు వీడియో అయితే చూసేయండి. సో ఇక్కడ చూడండి, మీకోసం స్క్రీన్ రికార్డ్ అయితే షేర్ చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ మనం గూగుల్లోకి అయితే వెళ్ళాలి. సో గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఆర్యజన్ అని అయితే మీరు టైప్ చేయండి. సో మనకి ఇక్కడ కిందనే వచ్చింది ఆర్యజన్ అని కంటెస్ట్ 2025 అని వచ్చింది. సో దానిపై అయితే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సైట్స్ అయితే వస్తాయి. సో కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఆర్యజన్ అని కాంటెస్ట్, అక్కడ 2 వెబ్సైట్స్ వచ్చాయి. సో అందులో మీరు ఏది క్లిక్ చేసినా పర్లేదు. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ వెబ్సైట్ని అయితే క్లిక్ చేస్తున్నాను, ఆర్యజన్ అని కంటెస్ట్ అనే వెబ్సైట్ని. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో లోడ్ అవుతుంది చూడండి. సో ఇలా అయితే ఓపెన్ అయ్యింది మనకి. మళ్ళీ మనం ఇక్కడ స్క్రోల్ చేసి చూసుకోవచ్చు ఆర్యజన్ అని. సో ఇక్కడ మనకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మీరైతే చదువుకోండి. సో ఇన్ఫర్మేషన్ అయితే చదివి ఒకసారి మీరైతే అప్లై చేసుకోండి. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. సో ఏజ్కి సంబంధించి 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ వరకు ఉండాలి అని సో అవి అన్నీ ఇచ్చారు. సో అప్కమింగ్ కాంటెస్ట్ నాలెడ్జ్ ఈజ్ స్ట్రెంగ్త్. సో మీరు ఇవన్నీ ప్రతి ఒక్కటి చూసుకొని మీరైతే మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకి ప్రైజెస్ గురించి అలాగే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ గురించి అయితే ఇచ్చారు. కాంటెస్ట్ టైం నేషనల్ లెవెల్. సో ఇదైతే మనకి నేషనల్ లెవెల్లో అయితే జరగబోతుంది. స్కాలర్షిప్ టెస్ట్ అయితే మనకి నేషనల్ లెవెల్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ లిమిటెడ్ రిజిస్ట్రేషన్స్. సో రిజిస్ట్రేషన్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో లిమిటెడ్గా ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో త్వరగా అయితే అప్లై చేసుకోండి. మనకి రిజిస్ట్రేషన్ డేట్ అయితే June 1st మనకి స్టార్ట్ అయినట్టు ఇచ్చారు. అలాగే విన్ అట్రాక్టివ్ స్కాలర్షిప్స్. సో ఇక్కడ మనకి స్కాలర్షిప్ యొక్క ప్రైజెస్ ఇచ్చారు. సో నేను ఆల్రెడీ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరైతే ఇవన్నీ చూసుకొని వెంటనే రిజిస్టర్ అయితే చేసుకోండి. సో అక్కడ రిజిస్టర్ నౌ అని కనిపిస్తుంది కదా. సో దీనిపై అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఫస్ట్ మీకు ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో మీరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. సో ఇచ్చాక మీకు ఇక్కడ ఏజ్ అడుగుతుంది. సో మీ ఏజ్ ఏంటి, 18 నుంచి 30 లోపు ఉన్న ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. సో మీ ఏజ్ ఎంటర్ చేయండి. ఏజ్ ఎంటర్ చేశాక మీకు ఇక్కడ జెండర్ అడుగుతుంది, మేల్ ఆర్ ఫీమేల్. సో ఆ జెండర్పై క్లిక్ చేసి మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ మీరు చదివే ఇన్స్టిట్యూషన్ యొక్క నేమ్ లేదంటే ఆర్గనైజేషన్ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఇండియా వాళ్ళైతే ఇండియా, లేదంటే అదర్ కంట్రీస్ అయితే అదర్. నెక్స్ట్ ఇక్కడ మీరు స్టేట్, తెలంగాణకి సంబంధించిన వాళ్ళైతే తెలంగాణ, ఏపీకి సంబంధించిన వాళ్ళైతే ఏపీ, ఇంకే అదర్ స్టేట్స్ అయితే అదర్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఉంటున్న సిటీ
నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ కాంటెస్ట్. సో కంటెస్ట్ అయితే మారదు, సో అదే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎవరు సజెస్ట్ చేశారు అనేది అయితే ఉంటుంది. సో సోషల్ మీడియా అయితే సోషల్ మీడియా, సో అదర్స్ అయితే అదర్ ఇంకా అక్కడ ఇచ్చారు. సో అవన్నీ చూసి ఫిల్ చేసేసేయండి. సో ఇంతే అన్నమాట. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియ. సో ఈ రిజిస్టర్ ప్రతి ఒక్కరు చేసుకోండి. సో ఇలా రిజిస్టర్ చేసిన వెంటనే మనకు ఒక ఈమెయిల్ ఐడి అయితే వస్తుంది. సో మన ఈమెయిల్, మీరు ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో సో ఆ ఈమెయిల్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో ఆ మెసేజ్ అయితే నాకు వచ్చింది, నేను చూపిస్తాను, మీరైతే చూడండి. సో ఆ వెబ్సైట్లో ఇవన్నీ ఉంటాయి. ఆ వెబ్సైట్లో మీరు ఏది కావాలంటే అది దానికి సంబంధించి స్క్రోల్ చేసుకుంటూ మీరైతే ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను రిజిస్టర్ చేసిన వెంటనే నాకు ఇక్కడ 2 ఈమెయిల్స్ అయితే వచ్చాయి. సో ఫస్ట్ వన్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ ద నాలెడ్జ్ ఈజ్ స్ట్రెంగ్త్ కంటెస్ట్. We truly appreciate your enthusiasm for embracing Indian cultural and spiritual heritage handed down to us by our forefathers. You will receive all further communications regarding the contest to this registered email ID. సో నాకైతే రిజిస్టర్ చేసిన వెంటనే నాకు ఇలా ఈమెయిల్ అయితే వచ్చింది. సో మనకి రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్ అయినట్టుగా మనకి చూపిస్తుంది. అలాగే ఇదే ఈమెయిల్లో కింద లాగిన్ అని అయితే మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపై క్లిక్ చేస్తే మనం మళ్ళీ ఈమెయిల్ ఐడి ఒకసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాక మనకి ఈ బుక్స్ కానీ ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే సో మనం ఆ వెబ్సైట్ నుంచి అయితే తెలుసుకోవచ్చు. సో లాగిన్ పై క్లిక్ చేసి మీరు ఈ బుక్స్ సంబంధించి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకొని మీరు చక్కగా ప్రిపేర్ అయితే అవ్వచ్చు. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో. సో దీనికి సంబంధించి వీడియో అయితే చేశాను. సో మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి, మీ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరికి, సరౌండింగ్స్లో ఉన్న వారికి షేర్ అయితే చేయండి. సో ఎగ్జామ్ టెస్ట్కి పార్టిసిపేట్ అయితే చేయండి. సో ప్రైజ్ మనీ అయితే గెలుచుకోండి. సో రిజిస్టర్ అయ్యాక అదే వెబ్సైట్లో మీకు ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపరేషన్ బుక్స్ ఈ పీడిఎఫ్స్ అయితే దొరుకుతాయి. సో ఆ పీడిఎఫ్స్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని వీటిలోనే ఫాలో అవ్వండి. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ.